తెలుగు ఆడియో బుక్ ఛానల్‌కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. నావెళ్ళిపోయింది. రంగయ్య తెల్లవారక ముందే స్నానం చేసి ఉతికిన నీర్కావి పంచె కట్టుకుని పంగనామాలు దిద్దుకుని రేవు పడవ దగ్గరికొచ్చేవాడు. తాతలు తండ్రులు రంగయ్యకి తరతరాల ఆస్తిగా ఆ రేవు పడవనిచ్చారు. రంగయ్య ఆ పడవనే నమ్ముకుని ఆ పడవే లక్ష్మిగా, ఆ పడవే కులదేవతగా భావించి కిష్ట ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి జనాన్ని చేరేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రేవులోకొస్తూనే లంగరెత్తి పడవలో వేసి పడవ తల్లికి మొక్కి కిష్టతల్లికి మొక్కి ఆ పైన 4 దోసెళ్ల నీళ్లెత్తి పడవ మీద చిలకరించి తలెత్తి పైకి చూస్తే తూర్పు కొండల వెనక బద్ధకంగా నిద్రలేస్తున్న సూర్యుడికి మొక్కి పక్కకి తిరిగి అమరేశ్వరాలయ శిఖరాన్ని చూస్తూ శంభో అని ఆత్మప్రదక్షిణం చేసేవాడు. రంగయ్య పెట్టేది పంగనామమైనా చేసేది శివస్మరణే. ఆ పూజలు దండాలు అయ్యేదాకా జనం ఒడ్డునే కూర్చునేవారు. రంగయ్య ముత్తైదువులు ముందెక్కండమ్మా అనగానే ఆడవాళ్లు లేచొచ్చి పడవకి పసుపు రాసి కుంకం పెట్టి కొబ్బరికాయ తెస్తే కొట్టి కృష్ణలో వదిలేవారు. లేకపోతే పళ్ళు తాంబూలం కృష్ణమ్మకి అర్పించుకుని కుడికాలు ముందు పెట్టి పడవలోకొచ్చేవారు. వాళ్ల వెంట చెప్పులు చేతబట్టుకుని మగవాళ్లు ఎక్కేవారు. ఆ పైన పడవ సాగేది. యువతలొడ్డునున్న అమరావతికి కృష్ణ అవతలున్న ఓళ్లకి రంగయ్య రేవు పడవే వారిది. రంగయ్య పడవలో రకరకాల జనం ఎక్కేవారు. అల్లదిగో ఆ పిల్ల బుల్లెమ్మ కొత్తగా పెళ్ళైంది. పసుపుతాడింకా మాయలేదు. మెడ నిండా గంధం, తల నిండా దవనం, కొత్త పట్టు చీర ఒంటిన రెపరెపలాడుతుంటే, మెళ్ళో కొత్త బంగారు నగ గరగరలాడుతుంటే, ఆ చివరగా కూర్చున్న మొగుణ్ణి ఒక్కసారి చూద్దామని తన వాలుకళ్ళు తిప్పిందో లేదో, అబ్బా మధ్యన బోలెడంతమంది జనం. అంచేత కళ్ళు దించేసుకుని కాలిమట్టంలే చూస్తూ కూర్చుంది. కాళ్ళకి మెరుస్తున్న గోరింటాకు గోళ్లనే చూస్తూ కూర్చుంది. రంగయ్య గడవేస్తూ ఏం బుల్లెమ్మా మమ్మల్ని మర్చిపోబోకేవ్, పుట్టింటి పేరు నిలుపు అన్నాడు. ఆ మాటకి బుల్లెమ్మ గువ్వపిట్టల్లే ముడుచుకుపోయింది. పడవ సాగుతుంటే అంచుమీద గడవేస్తూ తిరుగుతూ రంగయ్య అందర్నీ పలకరిస్తున్నాడు. సుబ్బయ్య గారు కందులు బాగా గిట్టుబాటైనాయా? గింజ బాగానే దిగింది కాని ధర లేదయ్యా అని సుబ్బయ్య అంటే, నీ సొమ్మేం పోయిందయ్యా, నీదంతా మారుబేరమేగా అని చొరకంటించి అటు గడేసుకుంటూ వెళ్లేవాడు రంగయ్య. అల్ల ఆ మూల రంగమ్మ 3 నెలల పసిపాపను ఒళ్ళో పెట్టుకుని మురిపెంగా చూసుకుంటూ కూర్చుంది. రంగమ్మకి కాపురానికొచ్చిన 10 సంవత్సరాలకి కాన్పొచ్చింది. ఎంతకాలం అత్తగారు ఆడబడుచులు అనే మాటలు గుండెకోత పెట్టగా తనతో పాటు కాపురానికొచ్చిన ఆడపిల్లలు 3 పిల్లల్నెత్తుకుని తిరుగుతోంటే రంగమ్మకి దుఃఖం పొర్లేది. పాలిండ్లు పొంగేవి. ఇంతకాలానికి రంగమ్మ కడుపు పండింది. కళ్ళన్నీ కన్నవాడి మీద పెట్టుకు చూస్తూ ఇందుకోసం బతికానయ్యా అన్నట్లు కరిగిపోతోంది రంగమ్మ. రంగయ్య గడేస్తూ అటొచ్చి చెల్లెమ్మ కొడుకు పేరేం పెట్టావు అంటే, ఇంకెవరి పేరు దేవుడి పేరే కదన్నా అని బదులు చెప్పింది. పుట్టినోడు దేవుడే, అందుకే ఆలస్యంగా పుట్టాడు అంటూ అవతల పక్కకెళ్ళిపోయాడు రంగయ్య. ఇంకో పక్క మొగుడు మీద కోపం వచ్చి అలిగి పుట్టింటికి పోతోంది సూరమ్మ. కళ్ళొత్తుకుంటూ ముక్కు పిండుకుంటూ తనలో తను గొణుక్కుంటూ అడి జిమ్మడా అంటూ మెటికలిరుస్తుంటే రంగయ్య దగ్గరకొచ్చి మెల్లగా ఓ సూరమ్మ సల్లబడవే, కట్టలు కాసేపే ఉంటాయే కాని కాపురం కలకాలం ఉండేదే, ఎల్లెళ్ళు పుట్టింటికెళ్ళే, మీ అమ్మ నిన్ను సల్లబరిసి మంచి మాట చెప్పదా, నువ్వు తిరిగి రావా, సందేల పడవకి నిన్ను మళ్ళీ మీ ఆయనకాడికి చేర్చినా అన్నాడు. ఇలా పడవలోని జనం నవ్వులు కన్నీళ్లు పంచుకుంటూ వాళ్ళకి ధైర్యం చెబుతూ వాళ్ల సంబరాలకి తను పొంగిపోతూ జనాన్ని అవతల ఒడ్డుకి చేరవేస్తూ వాళ్ల జీవితాల్లో కలిసిపోయి బతికేవాడు రంగయ్య. వాళ్ళు తలా కాని ఇస్తే సాయంత్రానికి అవన్నీ కూడగట్టుకుని తండ్రి చేసిన బాకీ కింద జమగా వసూళ్లలో 3 అంతులు సుబ్బయ్యకి కట్టి మిగతా దాంతో నూకలు కొనుక్కునేవాడు. ఓ అర్ధరాత్రి వేళ సుబ్బయ్య గుమస్తా వచ్చి రంగయ్యని లేపి పడవెయ్యాలన్నాడు. ఏం కష్టం వచ్చిందో అనుకుని అంత రాత్రివేళ రంగయ్య రేవులోకొస్తే సుబ్బయ్య అవతలొడ్డునున్నాడన్నారు. అవతలొడ్డుకి పడవ తీసుకెళ్తే అక్కడ సుబ్బయ్య, కొందరు మనుషులు, బస్తాలు, ఏవో సరుకులు ఉన్నాయి. జనం సరుకు పడవలోకెత్తుతుంటే ఇదేమిటి అన్నాడు రంగయ్య. జొన్నలన్నాడు సుబ్బయ్య. కాదని అనుమానంగా చూశాడు రంగయ్య. నోర్మూసుకు పడవైరా, లేకపోతే పీక పిసికేస్తాం అన్నారు జనం. బెక్క చచ్చిపోయి కిక్కురుమనకుండా సరుకు చేరేశాడు రంగయ్య. పొద్దున్న మళ్లీ రేవులోకి రంగయ్య వచ్చాడు. కాని దిగాలుగా ఉన్నాడు. ఇంతలో ఓ వార్త గుప్పుమంది. సుబ్బయ్య ఇంట్లో దొంగ సరుకు పట్టుకున్నారని చిలవలు పలవలుగా చెప్పుకుంటున్నారు. రంగయ్య కుమిలిపోతున్నాడు. అందులో నా పాపము ఉందని చెప్పబోయి నోరు నొక్కుకున్నాడు. 4 రోజుల తర్వాత సుబ్బయ్య ఊళ్ళోకొచ్చి ఈ దొంగ రవాణా సమాచారం రంగయ్య వల్లే తెలిసిందని అనుమానించి రంగయ్య తండ్రి బాకీ కింద రేవు పడవ జప్తు చేశాడు. రంగయ్య గొల్లుమన్నాడు. భోరు భోరున ఏడ్చాడు. అయ్యా, నా పడవతల్లి లేకుండా నేనుండలేనయ్యా, కిష్టలో గడేయకుండా నేను బ్రతకలేనయ్యా, డబ్బులన్నీ మీరే తీసుకోండయ్యా, నేను మీకు ఊడిగం చేస్తానయ్యా, నా పడవ నాకు వదిలేండయ్యా అని కాళ్లా వేళ్లా పడ్డాడు.
సుబ్బయ్య వినలేదు. కిరాయి మనిషి చేత లంగరెత్తించి పోనీరా పడవ అని ఆజ్ఞాపించగా పడవ కృష్ణలో సాగిపోతుంటే ఒడ్డున రంగయ్య ఏడుస్తూ అన్నాడు, ఇంతకాలం అందర్నీ అవతలొడ్డుకు చేర్చాను, భగవంతుడు నన్ను ఈ ఒడ్డునే వదిలేశాడా అంటూ కూలిపోయాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.